ఆరో రూట్ ఇది ఒక దుంప పంట. పసుపు పంటను పోలి ఉండే ఈ పంటను బత్రి అని కూడా పిలుస్తారు. వీటి దుంపలు పసుపు కొమ్మలు మాదిరే ఉంటాయి. మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న ఈ పంటను విశాఖ ఏజెన్సీ రైతులు ప్రతి ఏటా సాగు చేస్తుంటారు. ప్రస్తుతం పంట సాగు చేస్తున్న రైతులు అధిక దిగుబడిని సాధించాలంటే సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఇప్పుడు చూద్దాం. ఆరో రూట్ ఒక దుంప పంట. ఔషధ విలువలు కలిగిన ఈ పంటను బత్రి, కస్తూరి అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని నుండి వచ్చే పౌడర్ను బేబీ ఫుడ్, బిస్కెట్లు, ఔషధాలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. అందుకే మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. ఈ పంట పూర్తిగా పసుపు పంటను పోలి ఉంటుంది. 9 నుండి 10 నెలల పాటు ఉండే ఈ పంటను మే నెల చివరి నుండి జూన్ నెల వరకు నాటుతూ ఉంటారు. ఈ పంటకు నీరు నిల్వ ఉండని లోతైన ఎర్ర, లోమి నేలలు అనుకూలం. ముఖ్యంగా ఈ పంట సాగుకు విశాఖ ఏజెన్సీ అనుకూలంగా ఉండడంతో ఇక్కడి గిరిజన రైతులు సంప్రదాయ పంటగా పసుపుతో పాటు సాగు చేస్తున్నారు. అయితే అధిక దిగుబడులను తీయలేకపోతున్నారు. ఆరో రూట్ పంటలో అధిక దిగుబడులను పొందాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో రైతులకు తెలియచేస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఉద్యాన శాఖ అధికారి శరణ్య మాధురి. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా ఆరో రూట్ కూడా గ్రో అవుతుంది. ఆరో రూట్ని ఇక్కడ పాలపిండని, బిత్తిరి పిండని ఇక్కడ ప్రజలు అంటూ ఉంటారు. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే, అది పిల్లలకి ఆహారంగా వాడుతూ ఉంటారు. అలాగే బిస్కెట్ల తయారీలో, బేకరీ ప్రొడక్ట్స్గా వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఇది ఔషధ విలువలు కూడా దీనికి ఉన్నాయి. ఇప్పుడు ఈ తొలకరి వచ్చినప్పుడే ఇక్కడ ప్రజలు వేసుకుంటూ ఉంటారు. మే నెల చివరాఖరులో వీళ్ళు దుక్కులు దుక్కుకుంటూ ఒక 2-3 దుక్కులు దుక్కిన తర్వాత ఒక ఎకరానికి 10 టన్నుల వరకు పశువుల గెత్తాన్ని, అలాగే వేపపిండి ఒక 200 కిలోల వరకు, వెర్మీ కంపోస్ట్ ఒక 10 టన్నులు, ఒక టన్ను వరకు వేసుకుంటారు. తర్వాత 15 సెంటీమీటర్లు ఎత్తుమడుల్లో వీళ్ళు ఒక 30 నుంచి 20 సెంటీమీటర్ల దూరంలో వీళ్ళు దుంపని నాటుకుంటూ ఉంటారు. సో ఈ దుంపని నాటుకునే ముందు మనం విత్తన శుద్ధి కూడా చేసుకోవాలి. ఫస్ట్ మేలైన దుంపల్ని ఎంచుకోవాలి. ఎటువంటి కుళ్ళు కానీ తెగులు కానీ లేని దుంపలు ఒక 40 నుంచి 60 గ్రాములు బరువు ఉండే గల దుంపల్ని మనం ఎంచుకోవాలి. ఇలా ఎంచుకున్న దుంపలు ఒక ఎకరానికి మనకి 800 నుంచి 1000 కిలోల వరకు పడుతుంది. ఈ 800 నుంచి 1000 కిలోలు ఏదైతే మనం దుంపగా అనుకున్నామో, విత్తనంగా అనుకున్నామో, ఆ విత్తనాన్ని మనం ట్రైకోడర్మా 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపిన ద్రావణంలోని 30 నిమిషాల వరకు మనం నానబెట్టాలి. అలా నానబెట్టిన తర్వాత నీడలో ఒక 30 నిమిషాలు 45 నిమిషాల వరకు ఎండబెట్టుకున్న తర్వాత ఎత్తుమడుల్లో మనం నాటుకోవాలి. ఇలా నాటుకున్న వెంటనే మనం మల్చింగ్ చేసుకోవాలి. మల్చింగ్ చేసుకోవడం వల్ల సాయిల్లో ఉండే మాయిశ్చర్ మనకు కన్జర్వ్ అవుతుంది. అలాగే కలుపు అది రాకుండా ఉంటుంది. ఇలా మల్చింగ్ చేసుకున్న తర్వాత ఒక 45 నుంచి 60 రోజుల తర్వాత జీవామృతం వేసుకుంటూ ఉండాలి. ఘన జీవామృతం అయితే ఒక 200 కిలోల వరకు పడుతుంది. ద్రవ జీవామృతం అయితే 100 లీటర్ల వరకు మనకు ఒక ఎకరానికి పడుతుంది. ఇవి ఆర్గానిక్ పరంగా చేసేవి. అలాగే దీనికి సాధారణంగా దుంపకుళ్ళు వస్తూ ఉంటుంది. దుంపకుళ్ళు మనం నివారించడానికి ట్రైకోడర్మా విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే ఇన్ కేసు వచ్చినట్లయితే ట్రైకోడర్మా ఒక 2.5 కేజీలు, ఒక 100 కేజీలు కంపోస్ట్లో కలిపి మనం ప్రతి మొక్క దగ్గర కూడా వేసుకున్నా సరే మనకు దుంపకళ్ళు అరికట్టవచ్చు. అలాగే సూడోమోనస్ని కూడా మనం దీనికి అరికట్టేందుకు వాడుకోవచ్చు. ఆ తర్వాత ఈ దుంపల్ని 8 నుంచి 10 నెలల తర్వాత ఇవి హార్వెస్టింగ్కి వస్తాయండి. అంటే కోత కోసేందుకు రెడీ అవుతాయి. మనం ఎప్పుడు కోత కోయొచ్చు అని అంటే, ఏదైతే ఈ ఆకు ఉందో ఇది పసుపు రంగులో మారి ఎండినలాగా అయ్యి నేల కొరిగిపోతే అప్పుడు మనం హార్వెస్టింగ్కి రెడీగా ఉంటుంది. ఆరో రూట్ దుంపల నుండి తీసే పొడిని బిస్కెట్లు, కేకులు, ఫుడ్డింగ్స్, జెల్లీలు, సూపులు, సాసులలో చిక్కదనం కోసం ఉపయోగిస్తారు. ఇందులో ఉండే గ్లూటెన్ ఫ్రీ పిండిగా గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా వాడతారు. చిన్నపిల్లలకు సులభంగా జీర్ణమవుతూ ఉండడంతో ఆహారంలో ఉపయోగిస్తారు. అంతేకాదు ఔషధ రంగంలోనూ వాడుతూ ఉంటారు. విరేచనాలు, అజీర్ణం, జీర్ణకోశ సమస్యలకు ఉపయోగిస్తూ ఉంటారు. మరోవైపు కాస్మెటిక్ ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి పౌడర్ను గిరిజనులే సొంతంగా తయారు చేస్తారు. దుంపలు తీసిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి వాటిపై ఉన్న తొక్కను తీసి మెత్తగా రుబ్బుతారు. ఇలా రుబ్బగా వచ్చిన పదార్థాన్ని నీటిలో కడుగుతారు. కడిగిన నీటిని ఒక పాత్రలో ఉంచి వాటిని కొన్ని గంటల పాటు ఉంచుతారు.
అలా ఉంచడంతో అడుగున చేరే పిండి పదార్థాన్ని ముక్కలుగా పౌడర్గా తయారు చేస్తారు. తమ ఇంటి అవసరాల కోసం వాడుకున్నాక మిగిలినది అమ్ముతూ ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ పంట మేము పసుపుతో పాటు వేస్తాము. ఈ పసుపుతో వేసిన తర్వాత మేము ఎప్పుడైతే పసుపుతో వేస్తామో అది మళ్ళీ మాకు పసుపు తవ్వేటప్పుడే ఇది కూడా తవ్వేస్తాము. అయితే ఈ పసుపుతో పాటు ఇది పసుపులా కాకుండా దీన్ని ఏం చేస్తామంటే మేము అక్కడ వ్యవసాయాన్ని అక్కడ తీసుకొని వచ్చి తవ్విన తర్వాత దీన్ని మామూలు మేము శుభ్రంగా కడిగేసి నీట్గా గుడ్డతో మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత దీన్ని చీరిన తర్వాత మళ్ళీ నీటిలో తడిపి రాత్రంతా తడిపిన తర్వాత మళ్ళీ తెల్లవారుజాము ఏం చేస్తామంటే దీన్ని మళ్ళీ గుడ్డతో క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని మేము రుద్దుతాం. ఒక జల్లెళ్ళు అడుగుంటుంది, దాంట్లో మేము రుద్ది దాన్ని పిండిలా చేస్తాం. పిండిలా చేసిన తర్వాత దాన్ని మళ్ళీ జల్లెడ పట్టి గుడ్డతో జల్లెడ పట్టి ఆ వైట్గా ఒక పదార్థంలాగా వస్తుంది. దాన్ని అది పౌడర్ అనమాట. దాన్ని ఏం చేస్తామంటే మళ్ళీ ఎండలో ఎండబెట్టి దాన్ని అలాగ డ్రై చేస్తాం. అది డ్రై చేసిన తర్వాత ఏమవుతుందంటే అది డ్రై అయిపోయి అలాగ అట్టకట్టేస్తుంది. కట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేస్తామంటే పిండిలా చేస్తాం. మళ్ళీ పిండిలా చేసిన తర్వాత అప్పుడు దాన్ని మనం తినటానికి దేనికైనా పిల్లలకి ఏదైనా అనారోగ్యం బాధపడినప్పుడు కానీ కడుపులో ప్రాబ్లం ఏదైనా నలుపురు పురుగులు వచ్చినప్పుడు కానీ లేదంటే ఇంకా ఏమైనా జ్వరాలు ఇంకా ఏదైనా అజీర్తి ఇంకా లేదంటే ఇక వేడి చేసినప్పుడు కూడాను దీన్ని ఉపయోగించి మేము యూజ్ చేస్తాము. అయితే దీన్ని హల్వాలా చేయడము, నీళ్ళల్లో పౌడర్ నీళ్ళల్లో కలుపుకొని తాగితే వేడి కూల్ చేయటము, అలాగే మనం ఇంకా ఏమైనా కలర్స్ ఫుడ్ కలర్స్ లాంటివి యాడ్ చేసి దీన్ని మనం హల్వాలా చేసుకొని స్వీట్స్ అవి కలుపుకొని మనం కేక్ లాగా కూడా తినొచ్చు. ఆ రకంగా పిల్లలకి పెడితే మనకు పిల్లలకి చాలా ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత ఈ పసుపు ఈ ఈ బత్రి అనేది మేము తీసుకొచ్చిన తర్వాత ఇది మేము పసుపుతో పాటు అమ్ముతాము. కానీ పసుపుతో అమ్మిన తర్వాత పసుపు ఏంటంటే మాకు 130-140 రూపాయల వరకే వస్తుంది. కానీ ఇదే బత్రి అనేది దీన్ని కస్తూరి అంటారు తెలుగులో. ఇదే బత్రి అనేది మేము అమ్మితే ప్రాసెస్ చేసి అమ్మితే మాకు 400 నుంచి కేజీకి 800 వరకు మాకు రేటు పలుకుతుందండి. ఇది మేము మరి అయితే దీన్ని వ్యవసాయం ఎక్కువగా మరి చేయలేకపోతున్నాం. కానీ కాకపోతే ఔషధ నిమిత్తం అని చెప్పేసి మేము ఎక్కువగా సేల్ కాదు, కానీ మేము ఊర్లలో ఈ పిల్లల కోసమనో లేకపోతే మా కోసమనో ఇలా ఔషధ నిమిత్తంగా ఎక్కువగా మేము తయారు చేస్తుంటాము. కొనుగోలుదారులు గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఇంకా ఏమైనా ప్రోత్సాహం ఉంటే వాళ్ళు కొంచెం ప్రోత్సహిస్తే ఇంకా దీన్ని డెవలప్మెంట్ చేసి ఈ బత్రి అనేది అదే ఈ కస్తూరి అనేదాన్ని ఇంకా అభివృద్ధి చేసి ప్రజలకు ఇంకా అవగాహన తీసుకొచ్చి అవేర్నెస్ తీసుకొచ్చి దీన్ని చక్కగా మనం ఇంకా ఎక్కువ గిరిజనులకి ఎక్కువ మోతాదులో పంట రూపాన వాళ్ళకి ఆదాయం కల్పించే అవకాశం కలుగుతుందని నా విన్నపం అండి.